భరణి గారు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు తనుజ, నాన్నగారు మీరు బేసికలీ నా వల్లేనా మీరు బయటకెళ్ళింది? నాతో బాండ్స్ పెట్టుకోవడం వల్లేనా మీరు బయటకెళ్ళింది? నిజంగా చెప్పండి నాన్నగారు, నిజంగా చెప్పండి నాన్నగారు. మెల్లగా నేను రివ్యూయర్ నుంచి సీరియల్ ఆర్టిస్ట్ అయిపోతానేమో ఈ సీజన్లో అనిపిస్తుంది భయ్య. నాకేంటి ఆ గోల్ ఏంటి, ఆ ఏడుపు ఏంటి, ఆ ఎవ్వారం ఏంటి, సీరియల్ చూస్తున్నానా, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నానా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. నార్మల్గా అడగచ్చు భయ్య, ప్రతిదానికి ప్రతిసారి ఏడవలసిన అవసరం లేదు. ఎంత సీరియల్ ఆర్టిస్ట్ అయితే మాత్రం అంత సీరియల్ క్యారెక్టర్లో జీవించాలని అయితే నాకు అనిపించట్లేదు. ప్రతి చిన్నదానికి ఏడిస్తే ఆ ఏడుపుకున్న వాల్యూ పోతుంది. ఆయన ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చింది, ఆయన లోపలికి వచ్చినప్పుడు ఏడ్చింది, ఆయన హౌస్లో ఉన్నప్పుడు ఏడ్చింది, ఆయన మాట్లాడకపోయినా ఏడ్చింది. ప్రతి దానికి ఏడుస్తే వల్ల కాదు భయ్య. అసలు ఈ సీజన్ ఎందుకు ఉందో నాకైతే ఏ మాత్రం అర్థం కావట్లేదు. కనీసం కంటెస్టెంట్స్ లో ఏదైనా పస ఉందా అంటే ఒక్కళ్ళలో కూడా విన్నర్ క్వాలిటీ, అసలు విన్నర్ క్వాలిటీ ఏంటి, కంటెస్టెంట్ క్వాలిటీ కూడా లేదు భయ్య. అసలు సీజన్ చూడాలంటే పరమ చెత్తగా ఉంది. సరే ఇన్ని చెబుతున్నావు, నువ్వెందుకు చూస్తున్నావురా బాబు అంటారా? మరి నేను బిగ్ బాస్ ఫ్యాన్ భయ్య. నా దరిద్రానికి ఏంటంటే సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వలేదు.